ఒకవేళ మనం ఒక సంవత్సరం పాటు ఇంటి అద్దెను ఒకేసారి కట్టేస్తే ఆ డబ్బు మొత్తం మొదటి నెలకే ఖర్చయిపోయినట్టా అని ఎప్పుడైనా అనిపించిందా? అకౌంటింగ్లో ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా చెల్లించిన ఖర్చులు. ఈ కాన్సెప్ట్ మొదట ఒక ఆస్తిగా మొదలై నెమ్మదిగా ఖర్చుగా ఎలా మారుతుందో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం. సరే, అయితే ఇప్పుడు ఈ ప్రశ్నను నేరుగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, అవును, డబ్బు కట్టేశాం గదా, అది ఖర్చే అని. కానీ అకౌంటింగ్ ప్రపంచంలో సమాధానం అంత సింపుల్ కాదు. అసలు నిజం చాలా భిన్నంగా, ఇంకా చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ 6 ముఖ్యమైన అంశాల గురించే మాట్లాడుకోబోతున్నాం. చెల్లింపుకు, ఖర్చుకు ఉన్న తేడా ఏంటి? అది ఆస్తి నుండి ఖర్చుగా ఎలా మారుతుంది? దాని వెనక ఉన్న జర్నల్ ఎంట్రీలేంటి? ఒక రియల్ లైఫ్ ఉదాహరణ, మరియు చివరగా ఇదంతా ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. మనం వేసే మొదటి అడుగులోనే అకౌంటింగ్లోని ఒక ఫండమెంటల్ సూత్రాన్ని తెలుసుకుంటాం. అదేంటంటే, మనం జేబులోంచి తీసిచ్చే ప్రతి చెల్లింపు వెంటనే ఖర్చుగా మారదు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక వ్యాపారం ఫ్యూచర్లో పొందబోయే సర్వీస్ కోసం డబ్బులు కట్టినప్పుడు ఆ పేమెంట్ వెంటనే ఖర్చవదు. బదులుగా అది బ్యాలెన్స్ షీట్లో కరెంట్ ఎసెట్ అంటే ప్రస్తుత ఆస్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కట్టిన డబ్బుకి బదులుగా భవిష్యత్తులో ఒక ప్రయోజనాన్ని పొందే హక్కు మనకొస్తుంది. ఆ హక్కే మన ఆస్తి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్కు అసలైన అర్థం ఇదే. ఇది ఒక ఖర్చు కాదు, ఒక ఆస్తి. మనం ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా 6 నెలల అద్దె ముందుగా చెల్లించినప్పుడు ఆ కాలానికి మనకు సర్వీస్ పొందే హక్కు ఉంటుంది. ఆ హక్కే మన ఆస్తి. సరే, మరి హక్కు లేదా ఆస్తి ఎప్పటికీ ఆస్తిగానే ఉండిపోతుందా? లేదు. టైం గడిచే కొద్దీ అది ఖర్చుగా మారుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదొక అద్భుతమైన పరివర్తన. ఈ బ్యాటరీ ఎగ్జాంపుల్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. మనం ముందుగా కట్టిన డబ్బంతా ఒక ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీ అనుకుందాం. మనం ప్రతీ నెల ఆ సర్వీస్ని వాడుకుంటున్న కొద్దీ బ్యాటరీ నుండి పవర్ వాడినట్టు మన ఆస్తి విలువలో కొంత భాగం ఖర్చుగా మారిపోతుంది. ఆ ఖర్చును మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపిస్తాం. అప్పుడే ఆ నెలకు మనకు ఎంత లాభం వచ్చిందో, ఎంత నష్టం వచ్చిందో కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, కాన్సెప్ట్ అయితే మనకు క్లియర్గా అర్థమైంది. మరి దీన్ని అకౌంటెంట్లో తమ బుక్స్లో ఎలా రాసుకుంటారు? అంటే జర్నల్ ఎంట్రీలు ఎలా పాస్ చేస్తారో చూద్దామా? మొత్తం ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కథ అంతా ఈ రెండే మాస్టర్ ఎంట్రీల చుట్టూ తిరుగుతుంది. అంతే. ఫస్ట్ది, మనం డబ్బు కట్టినప్పుడు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ని డెబిట్ చేసి మన క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సింపుల్, మన ఆస్తి పెరిగింది. ఇక రెండోది, నెల గడిచాక అంటే ప్రయోజనం పొందాక అసలు ఖర్చు అకౌంట్ని డెబిట్ చేసి ఆ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? మన ఆస్తి తగ్గుతుంది, అసలైన ఖర్చు రికార్డవుతుంది. ఇప్పుడు థియరీ పక్కన పెట్టి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అద్దె మనందరికీ తెలిసిన విషయమే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. వాళ్ళు 5 నెలల రెంట్ కోసం 50,000 రూపాయలు ఒకేసారి కట్టేశారనుకుందాం. ఆ పేమెంట్ చేసిన రోజున ఆ 50,000 మొత్తం ఆ కంపెనీకి ప్రీపెయిడ్ రెంట్ అనే పేరుతో ఒక ఆస్తి అవుతుంది. ఇప్పుడు 50,000 5 నెలలకైతే నెలకి ఎంత ఖర్చవుతుంది? సింపుల్ మ్యాథ్స్. కరెక్ట్, 10,000 రూపాయలు. ప్రతి నెల ఆస్తి నుండి 10,000 ఖర్చుగా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇదిగో, మనం ఇందాక మాట్లాడుకున్న రెండో ఎంట్రీ ఇదే. మొదటి నెల అయిపోగానే అద్దె ఖాతాను 10,000తో డెబిట్ చేస్తాం. ముందుగా చెల్లించిన అద్దె ఖాతాను 10,000తో క్రెడిట్ చేస్తాం. ఇదే ప్రాసెస్ 5 నెలల పాటు కంటిన్యూ అవుతుంది. చివరికి ఆ ప్రీపెయిడ్ రెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ 0 అయిపోతుంది. ఈ లాజిక్ కేవలం రెంట్కి మాత్రమే కాదు, చాలా రకాల బిజినెస్ ఖర్చులకి ఇదే అద్భుతమైన రూల్ వర్తిస్తుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. అద్దె, జీతం, బీమా లేదా లోన్ పేరు ఏదైనా కావచ్చు, కాని పద్ధతి మాత్రం ఒకటే. ముందు కట్టిన మొత్తాన్ని టైంతో డివైడ్ చేసి ప్రతి నెలా ఎంత ఖర్చుగా చూపించాలో లెక్కిస్తున్నాం. ఆ ప్యాటర్న్ గమనించండి, అన్నిటికీ సేమ్ టు సేమ్. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి. నియమం ఒక్కటే, లావాదేవీ మారుతుంది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు కదా. ఖర్చు ఏదైనా దాని వెనుకున్న అకౌంటింగ్ రూల్ మాత్రం ఎప్పటికీ మారదు. ఇక్కడ చూడండి, ప్రీపెయిడ్ శాలరీ అయినా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అయినా
నెల చివర్లో వేసే సర్దుబాటు ఎంట్రీ ఒకేలా ఉంటుంది. ఖర్చు అకౌంట్ డెబిట్ అవుతుంది, ప్రీపెయిడ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లోన్లు, ఈఎంఐలు లేదా యూటిలిటీ బిల్లులు వంటివి ముందుగా కట్టినా సరే ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అప్లై అవుతుంది. చూసారా, అకౌంటింగ్లో ఈ రూల్ ఎంత పవర్ఫుల్ అండ్ కన్సిస్టెంట్గా ఉందో. సరై, ఇదంతా బానే ఉంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెయ్యాలి? ఈ రూల్ ఫాలో అవడం వల్ల కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క స్లైడ్ మొత్తం కథని చెప్తుంది. దీని వెనుకున్న అసలైన కారణం అకౌంటింగ్లో మ్యాచింగ్ ప్రిన్సిపల్ అని ఒకటుంటుంది. అంటే ఏంటంటే ఒక నెలలో వచ్చిన ఆదాయాన్ని ఆ ఆదాయం సంపాదించడానికి అయిన ఖర్చులతో అదే నెలలో మ్యాచ్ చేయాలి. అప్పుడే మనకు బిజినెస్ నిజంగా లాభాల్లో ఉందో నష్టాల్లో ఉందో క్లియర్గా తెలుస్తుంది. లేదంటే ఏమవుతుంది, డబ్బు కట్టిన నెలలో పెద్ద నష్టం, మిగతా నెలలో ఎక్కువ లాభం ఉన్నట్టు తప్పుగా కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్లో అకౌంటింగ్ సమీకరణం ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఏ టైంలో చూసినా బ్యాలెన్స్ షీట్లో మిగిలి ఉన్న ప్రీపెయిడ్ అసెట్ విలువ ప్లస్ ఇప్పటివరకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డైన ఖర్చు, ఈ రెండూ కలిపితే మనం మొదట కట్టిన అడ్వాన్స్ అమౌంట్కి ఈక్వల్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ మొత్తం మనకు క్లియర్గా అర్థమైంది కదా. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన బిజినెస్లో మన రోజూ చూసే ఖర్చుల్లో ఇలా మారువేషంలో దాక్కున్న ప్రీపెయిడ్ ఆస్తులు ఇంకేమేముండొచ్చు? యాన్యువల్ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్లు, లేదంటే ఒక పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం ముందుగా కట్టిన ఫీజులు. అవకాశాలు చాలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాటిని ఎలా గుర్తించాలో మనకు తెలుసు.